యా నేరం ఒకరిది శిక్ష ఒకరికి సైబర్ మోసాలతో సంబంధం లేని చిరు వ్యాపారుల ఖాతాలు ఫ్రీజ్ నేరగాలు చేసే చెల్లింపులతో వారిపైన కొరడా కేటుగాళ్ల ఖాతాలతో పాటు బాధితుల ఖాతాలు కూడా ఈఎంఐలు కట్టలేక చెక్ బౌన్సులతో బాధితుల విలవిల రికవరీ సొమ్ము ఖాతాదారుల అకౌంట్లో వేయడానికి కొర్రీలు వచ్చే 5 ఏళ్లలో 5,000 సైబర్ కమాండోలు అమిత్ షా హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ మీద పడ్డారని ఒక సినిమా డైలాగ్ ఉంది. సైబర్ నేరాలతో ఏ సంబంధం లేకున్నా శిక్ష అనుభవిస్తున్న కొందరు చిరు వ్యాపారుల పరిస్థితి అది. ఆ సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్ల డబ్బుతో చిరు వ్యాపారుల వద్ద ఏవైనా వస్తువులు కొని చెల్లింపులు చేస్తే ఆ వ్యాపారుల ఖాతాలను కూడా బ్యాంకులు ఫ్రీజ్ చేస్తున్నాయి. తమ బ్యాంకులో ఖాతా ఉన్నవారు సైబర్ మోసాల బారిన పడితే రికవరీ అయిన వారి సొమ్మును సైతం వారి ఖాతాలో వేయడానికి ఇబ్బంది పెడుతున్నాయి. చూడండి, ఎవరైతే సైబర్ నేరాలు చేసి డబ్బులు దండుకున్నారో వాళ్ళు వెళ్ళి ఆ చిరు వ్యాపారులకు స్కాన్ చేసినా కానీ ఆ చిరు వ్యాపారుల యొక్క బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది కనీసం అంటే ఏ విధంగా మన సైబర్ వ్యవస్థ ఏ విధంగా డొల్లతనంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. పాపం సామాన్యుడు అంటే ఏది ఏమైనా భారం మాత్రం సామాన్యుడికి పడుతుంది. సామాన్యుడే ఇబ్బంది పడతాడు తప్ప రిచ్ క్లాస్ పర్సన్స్ కానీ ఎబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరు కూడా బాధపడే అవకాశం లేకుండా పోయింది. కేవలం సామాన్యుడు మాత్రమే బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. సో అంటే ఏ మోసం ఎలాంటి క్రైమ్ జరిగినా సంబంధం లేకుండా సామాన్యుడే ఇబ్బంది పడతాడు. సో సైబర్ నేరగాళ్ల పంజాకు అమాయకులు వేలు లక్షలు పోగొట్టుకుంటుంటే అసలు వీరితో ఏమాత్రం సంబంధం లేని కొందరు వింత బాధితులుగా మారుతున్నారు. సైబర్ కేటుగాల నుంచి వారి బ్యాంక్ ఖాతాలోకి డబ్బు రావడమే వారి కష్టాలకు కారణమవుతుంది. సాధారణంగా సైబర్ కేటుగాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయగానే దర్యాప్తు అధికారులు చేసే మొదటి పని ఈ నేరంతో లింక్ ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడం. అంటే సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తంతో షాపింగ్ చేసినా, కిరాణా దుకాణంలో యూపీఐ చెల్లింపులు చేసినా, చెల్లింపు యాప్ల ద్వారా నగదును వేరొకరికి చెల్లించినా ఆ డబ్బు బదిలీ అయిన ఖాతాల యజమానులు బాధితులుగా మారుతున్నారు. పోలీసులు బ్యాంకర్లను సంప్రదించి వారి ఖాతాలు ఫ్రీజ్ చేస్తున్నారు. పైగా సైబర్ నేరగాడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించిన వారనే ముద్ర వారిపై పడుతుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా పరిస్థితులు చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉన్నాయి. సో దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సైబర్ నేరాల విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన, అంటే టెక్నాలజీ పెరిగిపోతూ ఉంటే క్రైమ్ రేట్ కూడా అదే విధంగా ప్యారలల్గా పెరిగిపోతూ ఉంది. ఆ క్రైమ్ రేట్లో ఆ టెక్నాలజీలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతుందో చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.